సీనియర్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ధీమా ఏమిటి రాజకీయంగా, జగన్మోహన్ రెడ్డి గెలుస్తానని ఎలా భావిస్తున్నారు ఏమిటి అనేటువంటి అంశాల మీద కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని ఆయన వెల్లడించారు. ఆయన సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు, రాజకీయాలని క్షేత్రస్థాయిలో దగ్గరగా గమనించేటువంటి లీడర్ కూడా. చాలా అంశాలు మాట్లాడుతూ ఉంటారు. కొంచెము వైఎస్ఆర్ ఫ్యామిలీకి అనుకూలంగా ఉన్నారు అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను కూడా విమర్శించాడు ఆయన. మీరు గమనిస్తే పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి కొంత చేసి ఉండాల్సింది, ఇది కొంత నష్టం కలిగించేటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి పోలవరం కేంద్రం నుంచి మనం నిధులు పూర్తి స్థాయిలో సాధించుకోకపోవటం, పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ఉండటం అనేటువంటి చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఆ తర్వాత పోలవరానికి నిధులకు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి 10,000 కోట్లు ఇవన్నీ తీసుకురావడం ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే అది పూర్తి కావటం అంటే సాధ్యమైనటువంటి పని కాదు. ఇలాగా కొంత నిష్పక్షపాతంగా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపున తెలుగుదేశము జనసేన రెండు కలిసిన తర్వాత కమ్మ కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి ఈ కాంబినేషన్లో గోదావరి జిల్లాల లాంటి చోట్ల జనసేన తెలుగుదేశం కలిస్తే పూర్తి బలం ఉంటుంది అనుకునేటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఎలాగా ధైర్యంగా ఉండగలిగారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కొంత వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అది మనం చర్చించాల్సినటువంటి అంశంగానే ఉంది అనేటువంటి దాని మీద నేను ఈ అంశాన్ని చర్చించాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినటువంటి వివరాలకి కొంత దగ్గరి సంబంధం ఉంది అని అనిపిస్తుంది. ఎందుకోసం అనంటే ప్రధానంగా ఎన్నికల సభలో భీమిలీలో మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. నిన్న దెందులూరులో బహిరంగ సభ, రెండో బహిరంగ సభ, కొన్ని లక్షల మంది జనాభా తరలించనియండి, రానియండి, ప్రతిపక్షాలు తరలించి అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే వెళ్ళిపోయాడని కొన్ని పేపర్లో రాస్తారు. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి సభ ప్రారంభానికి ముందే ఆ ర్యాంప్ మీద ముందు నడుచుకుంటూ వచ్చి అందరికి అభివాదం చేసి వెళ్ళి మాట్లాడి మళ్ళీ ఆ ర్యాంప్ మీదకి వచ్చి అందరు అభివాదం చేసేంత వరకు జనం ఉన్నారు. ఒక యువకుడు కూడా ఆ ర్యాంప్ ఎక్కి జగన్మోహన్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. ఆయన్ని సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకున్న తీరు ఇవన్నీ కూడా చూశారు. జనం విపరీతంగా ఉన్నారు, దాంట్లో సందేహం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఈ ఎన్నికల శంఖారావం పూరించిన నేపథ్యంలో మాట్లాడినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, నేను ఈ 57 నెలల కాలంలో రాష్ట్రంలో 1,85,00,000 కుటుంబాలకి 2,53,000 కోట్ల రూపాయలు 124 సార్లు బటన్ నొక్కి మీకు ఈ సంక్షేమ పథకాలు అందించాను. కాబట్టి మీరు ఈ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకి ఎమ్మెల్యేకి 1, ఎంపీకి 1, 2 సార్లు బటన్ నొక్కి నాకు మీరు మద్దతు ఇవ్వండి అని అడిగాడు. అంటే ఆయన ధీమా ఏమిటి అని అంటే, ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే, నిన్న సిద్ధం సభ మీద మాట్లాడాను కాబట్టి నేను దాని మీద మళ్ళీ వివరంగా చెప్పాను. ఆయన ధీమా ఏమిటి అని అంటే, తాను సంక్షేమ పథకాలని, నవరత్నాలని అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి, మొదటి రోజు నుంచే దీన్ని అమలు చేస్తున్నాను కాబట్టి ఆ సంక్షేమ ఫలాలు అందేటువంటి వాళ్ళందరూ తనకు ఓటేయమని అడుగుతున్నాడు. నేను బటన్ నొక్కాను 124 సార్లు, మీరు నాకు 2 బటన్లు నొక్కండి ఎమ్మెల్యేకి, ఎంపీ అనేటువంటి విధంగా ప్రతిపక్షాలు వస్తే వాళ్ళు ఎలాగో ఇవన్నీ అమలు చేయరు, మీకున్న స్కీములు పోతాయి అనేటువంటి విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే ధీమాన్ని వ్యక్తం చేశాడు. నిజం, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత ధీమాగా ఉన్నాడు అని అంటే, తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత కూడా ఈ పథకాలు తీసుకునేటువంటి పేద వర్గాలు, అత్యధికంగా పేద వర్గాలు కదా, ఈ పేద వర్గాల్లో అత్యధికంగా ఉండేవాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు. ఈ 5 వర్గాలకు సంబంధించినటువంటి పేదల్లో వీళ్ళకి కృతజ్ఞతాభావం అధికంగా ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల మాకు మేలు జరిగింది కాబట్టి
అని వాళ్ళు ఓట్లు వేస్తారు అనేటువంటి దాని మీద ధీమాగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వేస్తారా వెయ్యరా అనే దాని మీద కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. ఏమిటి అని అంటే, ఈ ప్రపంచంలో దేశం మొత్తం అసలు ఇన్ని స్కీములు ఇచ్చినట్టు వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇన్ని రకాలుగా సంక్షేమ పథకాలు డే1 నుంచి డీబీటీ ద్వారాగా ఏ విధమైన అవినీతి లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వేసేటువంటి ఇంకా ప్రభుత్వం ఎక్కడుంది, ఇంకొక లీడర్ ఎక్కడున్నారు, ఖచ్చితంగా వాళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధీమా కూడా అదే. వాళ్ళందరూకి నేను మెయిల్ చేశాను కాబట్టి నాకు మెయిల్ చేస్తారు. ప్రతిపక్షాలు వాళ్ళు విమర్శించవచ్చు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లోంచి తెచ్చిస్తున్నాడా, వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి ఆస్తిలోంచి తెచ్చిస్తున్నాడా, ఇడుపుల బాయి నుంచి తెచ్చిస్తున్నాడా, ఇలాంటివి అనుకోవచ్చు. ప్రజలైతే ఏ ప్రభుత్వం కూడా ఎవరో కూడా ఇంట్లోంచి తెచ్చేయరు. అందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి దాన్నే ప్రజలకు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలకు సంబంధించినటువంటి సేవలను అందించడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. ఏ ప్రభుత్వం సక్రమంగా అమలు చేసింది, ఏ ప్రభుత్వం ద్వారాగా తమకు మేలు జరిగింది అని ఎక్కువ మంది ఫీల్ అవుతారో ఆ ప్రజలు ఆ ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు 14.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, నేను 57 నెలల్లో 4.5 సంవత్సరాలు ఏం చేశాను చూసి ఒకటి. వాళ్ళు 2014 నుంచి 19 వరకు ఏం చేశారు వాళ్ళ ప్రభుత్వంలో, నేను 19 నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో ఏం చేశాను చూసి నన్ను నమ్మి మీరు ఓటు వేయండి. వాళ్ళు నమ్మించి మోసం చేసేవాళ్ళు మేనిఫెస్టోలను అమలు చేయాలని చెప్తారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకొక ప్రస్తావన కూడా చేశారు. ఇది కూడా వాస్తవ దగ్గరగా ఉన్న ప్రస్తావన. పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు, చదువుకునేటువంటి వాళ్ళు, మిడిల్ క్లాస్గా ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగులు, కొంత ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకతతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకు? రోడ్లు బాగలేదని, డెవలప్మెంట్ జరగటం లేదని, ఈ కేవలం సంక్షేమ పథకాల వరకే పరిమితం అయ్యారని, ఇలాంటి వ్యతిరేకత కూడా ఉన్నటువంటి మాట వాస్తవమే అని వివరించారు. అయితే ఈ మిడిల్ క్లాస్ ఎవరి మీదైతే వ్యతిరేకంగా ఉంటారో, ఏ పార్టీ మీద, ఆ మిడిల్ క్లాస్ వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీకి ఎవరైతే పేద వర్గాలు పూర్తి అనుకూలంగా ఉంటాయి. ఇది జనరల్గా ఉన్నటువంటి థియరీ. దీని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డికి పేద వర్గాలు మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కొంత మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకనే అంత ధీమాగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకనే అభ్యర్థుల మార్పు విషయంలో కూడా చాలా మరి ఎందుకు తొందరపాటు వల్ల గురయ్యారు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఆయన ధీమా ఉంటుంది, అందుకనే మారుస్తున్నారు. అసలు షెడ్యూల్ రాకముందే, ఎన్నికల షెడ్యూల్ ముందే ఇన్ని 2 నెలల ముందు నుంచే దాదాపు ఈ ప్రక్రియను ప్రారంభించాడు. ఇది కొంత ధైర్యం ఉంటేనే చేయగలుగుతారు, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అసలు వాస్తవంగా అయితే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికలకు ముందు ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి ప్రస్తావన చేశారు. తాటికొండ ఎమ్మెల్యే, నీకు సీట్ లేదమ్మా, నీకు అవకాశం ఇస్తాను గవర్నమెంట్లో అని మొహం మాట లేకుండా చెప్పాడు. చెబితే ఆవిడ వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనురాధకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థికి ఓటేశారు. అలాగే 4 ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు వైసీపీ వాళ్ళు. అదే మోసం చేసేవాడైతే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయే వరకు ఆగి తర్వాత చెప్పేవాడు కదా వాళ్ళకి. ముందే ఎందుకు చెప్తాడు అంటే నిజాయితీగా చెప్తున్నాడు, వింటే విన్నారు లేకపోతే లేదని. ఇప్పుడు కూడా అభ్యర్థుల విషయంలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు సీటు రానటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? రాజ్యసభలో రేపు పొద్దున ఓటేస్తారా వేయరా? ఒకవేళ సీటు రాదు అని భావిస్తే ఎమ్మెల్యే వాళ్ళు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశానికి ఓటేస్తే ఇది నష్టం కదా. ఈ విషయంలో మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇట్లాగా తొందరపడుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ తాను ఒకటే నమ్ముతున్నాడు, ఈ అభ్యర్థులను మార్చడం వెనక తన ముఖం చూసి, తన పాలన చూసి, తన సంక్షేమ పథకాలను చూసి 175 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన ముఖం చూసి, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు తన ముఖం చూసి ఓటు వేయాలనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నాడు. జనం కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేసేటువంటి పరిస్థితి ఉంటుంది, అభ్యర్థి ఎవరైనటువంటి. అలాగని మరి వాళ్ళంతా మార్చడం దేనికి, వాళ్ళనే కొనసాగించవచ్చు కదా అని చెప్పేసి అంటే అది లోకల్గా ఉండేటువంటి ఆయా అభ్యర్థులు, వాటికి సంబంధించిన సమీకరణలు, సామాజిక సమీకరణలు, కొన్ని అంశాలు ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని మార్పు చేర్పులు చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నారు, గెలుస్తామనేటువంటి ధీమాలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన ఒక రకంగా ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వచ్చు అనేటువంటి విధంగానే చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఏం జరుగుతుందో వచ్చే ఎన్నికల్లో చూడాలి.